నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిషాల్ని. కూటమి మంత్రులు సింగపూర్లో శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్నారు. అయితే దీనికి కూడా వైసీపీ నేతలు ప్రతి ఒక్కరూ ఏడవటం, వాళ్ళు నెగిటివ్గా కామెంట్లు పెట్టడం, ఈ బ్యాచ్ ఇలా తయారైంది. అంటే కూటమి ప్రభుత్వం ఏది నిర్ణయం తీసుకున్నా వెనకాల ఉండి ఈ జగన్మోహన్ రెడ్డి గారి బ్యాచ్ ఏడవటం ఎంతవరకు వాస్తవం, అసలు ఏం జరుగుతుంది, ఇలాంటి అంశాలను చర్చించే ముందు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు అడుసుమల్లి శ్రీనివాస్ గారు ఉన్నారు. వారిని అడిగి విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్కారం సార్, కూటమి ప్రభుత్వం ఏది నిర్ణయం తీసుకుని ముందుకెళ్తున్నా, ముందుకు అడుగులేస్తున్నా సరే వైసీపీ బ్యాచ్ ఏడవటం, అసలు ఇది ఎంతవరకు వాస్తవం, ఎందుకు సార్, దీని వెనుక కారణాలు ఏంటి? ఇప్పుడు వంకలేని డొంకెట్టుకుని ఏడ్చాడు అంటారు సాధారణంగా. ఎందుకు ఏడుతున్నావు అంటే ఎగదొప్పడానికి అంటారు. కారణం ఏంటంటే వాళ్ళకి సరైన సహేతుకమైన విమర్శ చేయడానికి అవకాశం ఇవ్వట్లేదు. ఏ పాయింట్ మీద చేస్తారు? వాళ్ళకి సహజంగా వాళ్ళు బుర్ర తక్కువ వాళ్ళు. మామూలుగానే కొన్ని పాయింట్ నిజంగా చేయాల్సిన కొన్ని ఉంటాయి, అవి చేయలేరు వాళ్ళు. ఒకవేళ వీళ్ళని విమర్శ చేద్దామని వాళ్ళు ఏమనుకుంటారంటే, జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కి ఇవ్వడు, డబ్బులు వచ్చి కదా, వీళ్ళు ఒకవేళ సంక్షేమం పథకాలు ఇవ్వకుండా ఉండుంటే కనుక దాని మీద మాట్లాడుతున్నారు వాళ్ళు. ఏంటి పెన్షన్ల విషయం కానీ, లేకపోతే ఇలాంటి సంక్షేమం, అమ్మఒడి మేము ఇచ్చాం, అది వీళ్ళు బ్రహ్మాండంగా ఇచ్చేస్తున్నారు. ఒక్క ఆడపిల్లకి 1500 తప్ప మిగతా అన్నీ ఇస్తున్నారు వాళ్ళు. అది కూడా రేపు జూన్ 12 తర్వాత అది కూడా అమలు చేయొచ్చు. అవును, వాళ్ళ ఏడుపులే పెన్షన్, కొత్త పెన్షన్ ఒకటి అన్నీ ఇచ్చారన్నారు, ఇప్పుడు ఇస్తున్నారు. ఇప్పుడు ఆల్రెడీ మార్గదర్శకాలు విడుదల చేశారు కొత్త వాళ్ళని జాయిన్ చేసుకోవడానికి. కాబట్టి సంక్షేమం మీద మాట్లాడడానికి లేదు. అమరావతి గురించి అసలు మాట్లాడరు. ప్రధానమైన ఎజెండా కదా అది. పోలవరం అది కూడా రేపు జూన్ 27 జూన్ కల్లా దాన్ని రెడీ చేస్తాం. ఇంకేం ఆడతారు వాళ్ళు? చిన్న చిన్న ప్రాజెక్టులు మైనర్ ఇరిగేషన్ అన్నీ కూడా పూర్తి చేస్తున్నారు. దాన్ని విడుదల చేశారు. వచ్చు మరి నీళ్ళటి చంద్రబాబు నాయుడు గారు ఎక్కడా విరామం విశ్రాంతి లేకుండా పనిచేస్తూ ఉన్నారు. ప్రాజెక్టులు తీసుకొచ్చిన పెట్టుబడులు 3 ప్రాంతాలకు సమానంగా పంచుతూ ఉన్నారు. అమరావతిలో చకచక వెళ్తూ ఉన్నాయి, కొత్త పెట్టుబడులు వస్తూ ఉన్నాయి. ఇవన్నీ చూసిన తర్వాత వాళ్ళకి ఏ రకంగా విమర్శించాలి? ఏముంది పాయింట్ విమర్శించడానికి? ఆ మధ్యన మెడికల్ కాలేజీ పీపీపీలు అదే బెస్ట్రా, అదే పెర్ఫెక్ట్రా, వరల్డ్స్ బెస్ట్ పాలసీరా బాబు అని అందరూ చెప్పి అంటే నోరు మూసుకొరుకున్నారు. దాని మీద మెడికల్ కాలేజ్ మీద కోటి సంతకాలని ఆభాస్ పాలయ్యారు. ఒకవేళ వాళ్ళు ఏమైనా వీళ్ళు మానేరా, మానలేదు. ఇప్పుడు అతను ఒక పాలసీ లేదు అతను. ఏ వ్యూహము లేకపోవడమే వ్యూహం అంటారు. అలాగా అయోమయం జగన్నాథం అతను. ఇక్కడ సింగపూర్ వెళ్ళారు మంత్రులు సింగపూర్ వెళ్తే అఫీషియల్ ట్రిప్ మీద ప్రభుత్వం పెట్టుకోకుండా నువ్వు పెట్టుకుంటావా, కొడాలి నాని అన్నట్టు నీ అమ్మ మొగుడెట్టుకుంటాడా అని అడుగుతారు కదా. అంటారా? మనం అనంగానే కొడాలి నాని ఉంటే కనుక ఇటేపున అంటాడు కదా, అంటాడంట. మరి ఎవరు పెట్టుకుంటారు? ప్రభుత్వం ఖర్చులే కదా. ప్రభుత్వం ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఆర్థిక పరిస్థితి డెఫినెట్గా ఆర్థిక పరిస్థితి బాగోలేదు. అలా అని చెప్పేసి నువ్వు తింటమాని మీరు అసెంబ్లీకి రాకుండానే జీతాలు తీసేసుకుంటలేదా? మీరు తీసుకుంటారు లేదా? ఆ ల్యాప్టాప్ గట్ట పట్టుకోరు కదా, లేదా పట్టుకోరు కదా. ఆ అసెంబ్లీ సెక్రటరీకి చెప్పేసి మా గవర్నమెంట్ ఇచ్చేయండి అని వాళ్ళ అన్నవరం ప్రసాదం లేకపోతే తిరుపతి ప్రసాదం పొట్లాలతో సహా పట్టుకోరు కదా మీరు, ఏం వదలకుండానే. ఇప్పుడు మీరు అంత ప్రజా ఉద్ధారకులు అయితే ఎమ్మెల్సీ ఉన్నారు కదా, మీరంతా ఆ జీతపత్యాలను వదిలేయండి రాష్ట్రానికి, ఖజానాకే. అలాంటివన్నీ వదిలేసి అప్పుడు మాట్లాడండి ఏదన్నా మాట్లాడితే. జగన్మోహన్ రెడ్డి నువ్వు ప్రతిపక్ష హోదా కావాలి, నీకు రాదు, ప్రజలు ఇవ్వలేదు, ఈ ఎమ్మెల్యేగా అసెంబ్లీకి రావట్లేదు, నాకు ఈ జీతం ఏమొద్దు, మా వాళ్ళు ఎవరు తీసుకోరు, మేము 5 సంవత్సరాలు తీసుకున్నది కూడా వెనక్కి ఇచ్చేద్దాం చెప్పి ఇచ్చాడు వెనక్కి. మీరు 5 సంవత్సరాలు తీసుకున్నారు కదా, మీకు రాష్ట్రం మీద మీరు అందరూ తెగ బలిసి ఉన్నారు, పందికొక్కుల్లో బలిసిపోయారు కదా, బాగా బలిసిపోయారు కదా, తెగ దుబ్బేయారు కదా. మీకు ఏం లోడు ఉంది వెనక్కి ఇచ్చేస్తే? ఒక ఆదర్శవంతంగా ఉంటుంది కదా, అప్పుడు మీరు వీళ్ళని విమర్శించడానికి ఎక్కువ ఉంటుంది కదా. సిగ్గు లేకుండా నువ్వేమో జెరూసలం గట్ట పోయినప్పుడు నేను అడగకూడదు, నువ్వేమో ఉప్పు నీటిని మంచినీళ్ళ కింద మార్చేస్తాను ఇలాంటి ఈ సోదు గవర్లు అని చెప్పావు. ఏం పేరు నాని బందర్లో ఎంత మార్చేసాడో చూపించమనండి. ఉప్పు నీటి పోనీ వాళ్ళ ఇంటికన్నా మార్పించుకున్నాడా కనీసం? అతను ఏరుకోవడానికి వెళ్తాను కన్నా నీళ్ళు ఉండాలి కదా, మార్పించుకున్నాడే చూడండి. ఎంత కోళ్ళు చెప్తారు వీళ్ళందరూ ఉన్నాయి అంటే. ఎవడో మాట్లాడతలేదు, సమాజం చెప్పేవాళ్ళు లేడు. మీ ఇష్టం అన్నట్టు మీ డిజిటల్ డే నేను సజ్జల భార్గవ రెడ్డిని తీసుకెళ్ళి ముడ్డి పగలు కొడతారు. ఇప్పుడు ఇలాంటి మార్ఫింగ్ ఫోటోలు దుష్ప్రచారాలు చేస్తే 3 మొఖాలు చేస్తారు. ఇప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టిన వ్యవహరించాలి. ఏదన్నా ఒక అర్థవంతమైన విమర్శ ఉండాలి, అప్పుడు మీ గౌరవం పెరుగుద్ది. మీలాంటి దరిద్రపు రాతలో దరిద్రపు మాటల వల్ల సంస్కారవంతంగా పద్ధతిగా మాట్లాడే మాలాటలు కూడా మాట తడబడిపోతుంది, మాట దొరికిపోతుంది. మీరు మమ్మల్ని కూడా పాడు చేస్తున్నారు. తా చెడ్డ కోతి వన వల్ల చేసిందని మీ వల్ల మేము కూడా చెడిపోతాం. ఎందుకంటే మీ సమాజం చెప్పి తీరాలి. సమాజం చెప్పకపోతే మీరు ఇంకా రెచ్చిపోతారు.
అసలే తోక దగ్గర కోతులు మీరు. తోక దగ్గర కోతి దానికి ఉప్పు కారం అంటే ఎలా ఉంటుంది అలా ఉంది వాళ్ళ పరిస్థితి. నేనేమంటానంటే మంత్రులు వెళ్ళారు అయితే ఏంటి వెళ్తారు వాళ్ళు సింగపూర్లో కొన్ని పర్యవేక్షించి వస్తారు, పరిశీలించి వస్తారు. ఆంధ్రప్రదేశ్లో కొన్ని అమలు చేయాలి, కొంత వాళ్ళకి నాలెడ్జ్ రావాలని చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు పంపించాడు. మీకు మళ్ళీ బాధ్యత లేని మనుషులు కాదు వాళ్ళు. విహారయాత్రలకైతే వెళ్ళరాళ్ళు. అనిత గారు అక్కడికి వెళ్ళింది. ఈ లోపల వైజాగ్లో ఏదో చిన్న ప్రాబ్లం వచ్చింది, అక్కడి నుంచే సమీక్ష చేసుకుంది. వాళ్ళకి ఏం మనశ్శాంతి ఉంటుంది? ఈ లోపల మీరు ఏడుపులు పెడబొబ్బలు, ఈ ఏడుపులు పెడబొబ్బలు చూసి వాళ్ళు ఏదైనా కొనుక్కుందాం అనుకున్నది కూడా కొనుక్కోరు పాపం. సింగపూర్ వెళ్తే షాపింగ్ చేసుకుంటారు కదా, అది కూడా నెగిటివ్ కామెంట్స్, నెగిటివ్ కామెంట్ చేస్తారు. అసలు మీరు ఇప్పుడు సహజంగానే ఒక తిరునాళ్ళకి వెళ్తే కూడా మన ఊళ్ళో కూడా ఫ్యాన్సీ షాపులు బొమ్మలు దొరుకుతాయి, చిన్నపిల్లలకు టాయ్ షాపులు ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి కదా ఇప్పుడు. కానీ తిరునాళ్ళకి వెళ్తే తిరునాళ్ళలో కొనుక్కున్న ఆనందం డిఫరెంట్. ఒక సందర్శనీయ స్థలం, టూరిస్ట్ స్పాట్లోకి వెళ్ళి కొనుక్కున్న దానికి ఒక తీపి గుర్తుగా ఉంటుంది. జీళ్ళు ఖర్జూరం ఎక్కడ పడితే అక్కడ దొరుకుతున్నాయి ఇప్పుడు. కానీ ఆ ఖర్జూరం పండు దొరుకుతుంది కదా, ఖర్జూరం దొరుకుతుంది కదా ఇప్పుడు. కానీ తిరునాళ్ళలో కొనుక్కుంటేనే అదొక ఆనందం. అలాగే ఆ రంగుల రాట్నం ఇప్పుడు కూడా ఎగ్జిబిషన్లో అవి పెడతారు, అన్ని వాటిని దొరుకుతాయి. కానీ ఆ తిరునాళ్ళలో ఉన్న ఎగ్జిబిషన్ ఎక్కితేనే నీకు ఒక ఇది. ఇప్పుడు కుర్రోళ్ళు ఉన్నారనుకో, అమ్మాయిలతోటి గట్ట వెళ్ళి ఆ ఎగ్జిబిషన్లోనూ లేకపోతే తిరునాళ్ళలో తిరిగి ఆ సరదా వేరు. ఇప్పుడు సినిమాకి వెళ్ళినా, ఊళ్ళలో కాలేజీలకు వెళ్ళినా రెగ్యులర్గా ఆ కెమిస్ట్రీ ఉంటుంది పిల్లలతో, యువకులకి. కానీ ఆ తిరునాళ్ళలో ఉన్న ఎంజాయ్మెంట్ వేరే చోట రాదు. ఇలాంటివన్నీ వాళ్ళు కూడా సింగపూర్ గట్ట నుండి షాపింగ్కి వెళ్తారు. వెళ్ళినప్పుడు ఏదో కొనుక్కో, వాచియో ఉంగరాలో లేకపోతే ఏదోటి కొనుక్కోవాలనుకుంటారు గుర్తుగా. లేదా వాళ్ళ పిల్లలకి ఏదో తెచ్చి పెడతారు, కళ్ళజోళ్ళు అన్ని, సెంట్ బాటిల్స్ అన్ని, రకరకాల ఏదోటి ఉంటాయి. దాన్ని కూడా తప్పు పట్టేసి రాష్ట్రం ఖజానా ఖాళీ అయిపోతుంది, మీ బాబు జమ్మైనా పట్టుకెళ్తే బాధపడాలా ఏంటండి? మీరు అలాంటిది ఏమైనా ఉంటే మొత్తం నాకేసి వెళ్ళిపోయారు. వీళ్ళు ఎవరైనా సరే, చంద్రబాబు నాయుడు గారనే ఒక హెడ్ మాస్టర్ ఉన్నాడు ఇక్కడ. మీకు మళ్ళీ బాధ్యత లేకుండా బరితెగించి అవడం లేడు ఇక్కడ. చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో ఈవెన్ తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎవరు ఎన్ని లెటర్లు ఇస్తున్నారో, ఎవరు ఎంతమంది రికమెండేషన్ చేస్తున్నారు అనేటువంటిది కూడా చంద్రబాబు నాయుడు గారి టేబుల్ ఉంటుంది. అందుకని అందరూ కూడా చాలా ఒళ్ళు దగ్గర పెట్టి వ్యవహరిస్తున్నారు ఇక్కడ. మీకు మళ్ళీ గాలి వాళ్ళు కాదు వాళ్ళు గాలికి వదిలేసి దుబ్బేంట్రా అని జనం మీదకి వదిలేదు చంద్రబాబు నాయుడు గారు. అయినా సరే కొన్ని చోట్ల పొరపాట్లు జరుగుతూ ఉంటాయి, దాన్ని కూడా కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు ఆయన. అది ఒక రకమైన బలము బలహీనత కూడా పార్టీకి. అలా వదిలేలేదని బాధపడి వాళ్ళు ఉంటారు. వదిలేస్తేనేమో వదిలేయడరా బాబు మళ్ళీ దోచి తినేస్తున్నారని బాధపడతారు. ఏది చేసినా నష్టమే. వదిలేసినా బాధపడతారు, వదిలేయకపోయినా బాధపడతారు. దీన్ని ఏం చేయాలి చెప్పండి? ఇప్పుడు కార్యకర్తలు ఉంటారు, తెలుగుదేశం కార్యకర్తలు ఉంటారు, వాళ్ళు మాకు అప్పచెప్పచ్చు కదా పనులు అంటారు. వాళ్ళకే అప్పచెప్పారు ఇంకో, అదిగో ఆడికి అప్పచెప్పాడు నాకు అప్పలేదని ఇంకోటి బాధపడతాడు. ఇది రకరకాల ప్రాబ్లం ఉంటుంది. ఎవరిని ఎప్పుడు పూర్తి స్థాయిలో సంతృప్తిపరచడం జరగదు. వాళ్ళే చూసుకుని జాగ్రత్తగా ర్యాన్సమ్గా వ్యవహారం. అందులో ఒక్కొక్కసారి చచ్చు పుచ్చుకాయలు దూరేస్తారు. అదిగో ఆడెవడికో మనం అప్పుడెప్పుడో చేసినట్టుగా ఇచ్చారంటారు. 90 మందికి మనవాళ్ళు చేసింది గుర్తుండదు ఎవరికైనా. ఇది గుర్తుపెట్టుకోవాలి. జగన్మోహన్ రెడ్డి అయ్యాలోనూ మంత్రులు విదేశాలకు వెళ్తారు, ప్రభుత్వమే భరిస్తుంది వాళ్ళకి. వాళ్ళు అనారోగ్యం పాలైతే ప్రభుత్వమే భరిస్తుంది. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఉన్న విదేశాలకు వెళ్తారు మంత్రులు. దానివల్ల ప్రయోజనాలు ఎంతవరకు వచ్చినాయి అనేటువంటిది ఆలోచించుకోవాలి తప్ప అయ్యో మీరు ఖర్చు పెట్టేస్తున్నారని ఎడుతుంది కరెక్ట్ కాదు. సార్ మరి సజ్జల భార్గవరెడ్డి పరిస్థితి ఏంటి సార్? ఇప్పుడు ఆయనకి జైలుకి వెళ్ళే అవకాశం. సజ్జల భార్గవరెడ్డి ఒళ్ళు దగ్గర పెట్టి వ్యవహరించకపోతే ఇప్పుడు వరకు అతను చేసిన పాపాలకి అతనికి కరెక్ట్గా శిక్ష పడుద్ది. అతనే కాదు, ఆ టైపు ఈ డిజిటల్ డెవిల్స్, డిజిటల్ దాడి చేసిన వాళ్ళందరికీ కూడా నేనేమంటానంటే ఇది ఒక ప్రభుత్వం దీన్ని ఎక్కడికక్కడ మానిటరింగ్ చేసి చేయడం చాలా కష్టమవుతూ ఉంటుంది. రాజకీయ పార్టీగా కూడా ఒక కమిటీ ఉండాలి. అంటే ఆయా వాళ్ళ నాయకుల మీద ఎవరైతే ఈ రకమైన మార్ఫింగ్లు చేస్తున్నారో వాళ్ళు ఐడెంటిఫై చేసి వాళ్ళ అకౌంట్ల మీద కంప్లైంట్ ఇవ్వడానికి. అలాగే ప్రభుత్వం తరపు నుంచి ఒక కమిటీ ఉండాలి. ఈ రెండాట్లు కోఆపరేషన్ తోటి ఇలాంటి దాన్ని అరికట్టాలి. ఎవరి మీద చేసినా, ఇప్పుడు ప్రతిపక్షం మీద చేసినా సరే దానికి అరికట్టాలి. ఎందుకంటే ఈ రకమైన సంస్కృతిని ఆపాలి ఇంకా. ఎందుకంటే మహిళల మీద, వృద్ధుల మీద, పిల్లల మీద, కుటుంబాల మీద వ్యక్తిత్వ హరణం, వ్యక్తిగత దాడి అనేటువంటి మాటల దాడి అనేటువంటి కరెక్ట్ కాదు. ఎందుకంటే చాలా జుగుప్సాకరంగా దిగజారిపోయి నడుస్తుంది అంతా. జగన్మోహన్ రెడ్డి గారు ఏకంగా తన సొంత చెల్లి, తల్లి మీద కూడా చేయించేస్తున్నాడు. దీన్ని అరికట్టాలి, ఆపాలి అర్జెంటుగా. ఇది వెర్రితలలు వేసింది. దానికి ఆపాలంటే దాని ప్రారంభంలో సజ్జల రామకృష్ణారెడ్డికి 2 కాళ్ళ మధ్యలోనే కర్ర పెట్టి ఇలా తిప్పితే అప్పుడు లెవెల్ అవుతుంది. థ్యాంక్ యూ సార్.